వారికంటే నీతివంతులు గొప్పవాళ్ళు ఎంత మాత్రం కాదు కానీ తండ్రి, బ్రతికి ఉన్న మేము మీ కొరకు బ్రతికే జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి. అలాగే వచ్చిన నీ కుమారుని కుమార్తెలను కూడా మీరు మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. అలాగే మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి, కొన్ని నిమిషాలు తండ్రి మరి మీ బిడ్డలకు చెప్పుతుండగా సమయోచితమైన జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి. వింటున్న నీ బిడ్డలందరూ మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ముందుగానే మనం తెలుసుకున్నాం కదండి, దేవుడైన యేసుని అందరూ నమ్మాలా. మన పాఠం పేరండి, దేవుడైన యేసుని అందరూ నమ్మాలా. మరి మనుషులమైన మనం ఎవరిని నమ్ముతున్నాం? ప్రశ్న. మనుషులమైన మనం ఎవరిని నమ్ముతున్నాం? మనుషులమైన మనం ముఖ్యంగా లోకముని నమ్ముతున్నాం. మొట్టమొదటిగా చూసుకుంటే లోకముని నమ్ముతున్నాం. మరి తర్వాత చూసుకుంటే భార్య భర్తని, భర్త భార్యని, అలాగే పిల్లలు తల్లిదండ్రుల్ని ఇలా నమ్ముకుంటూ పోతున్నారే తప్ప అసలు సృష్టి చేసింది దేవుడు. ఇప్పుడు పాడారు కదండి, మంచి పాట అండి. దేవుడు ప్రేమతో ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. సృష్టిని చేసి అందులో నిన్ను నన్ను ఉంచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్న మనలను ప్రేమించాడండి. లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులు. అంటే సృష్టిలో ఉన్న నీవు అంతటికి నీకు పెట్టి మరి ఇందులో నువ్వు జీవించాలని కన్న తండ్రి దేవుడు కష్టించి పనిచేసి 6 దినములు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, మరి మనం ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అనే అవగాహన లేక చాలామంది కూడా లోకం తట్టు లోకమును ప్రేమించేవారు ఉన్నారు, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించేవారు ఉన్నారు. అలాగే భార్య భర్తల ప్రేమ చూడండి. నేను నమ్ముకుని వచ్చిన నా భర్త నన్ను మోసం చేశాడు. తెలుసు కదండి, మనం విన్నాం కదండి. నేను చేసుకున్న నా భర్త, నా కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టాను, నా భర్త నన్ను మోసం చేశాడు. అలాగే భార్య ఈ రోజున భర్తలు కూడా అలాగే అయిపోయారండి. నేను ఎంతగానో ప్రేమించాను, నేను దేశం వెళ్ళి నా భార్య కొరకు నా పిల్లల కొరకు నేను వెళ్ళి కష్టించి పని చేసుకోవాలనుకుని నేను వెళితే నా భార్య నన్ను ఏం చేసింది? మోసం చేసింది. నేను నమ్మాను కదా నా భార్యని, మరి మోసం చేయడం ఏంటి? నేను నమ్మాను కదా నా భర్తని, మోసం చేయడం ఏంటి? చూసారా ప్రియమైన దేవుని వల్ల? అంటే ఈ లోకంలో ప్రతిదాన్ని మనం చూసుకున్నట్లయితే ఎవరిని నమ్మినా మనకేం జరుగుతుందండి? మోసం. ఎవరిని నమ్మినా మోసం జరుగుతున్నప్పుడు మరి మోసంలో నుంచి మనం బయటపడాలి అంటే మరి ఏకైక గ్రంథమే బైబిల్. 66 పుస్తకాలలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీవు ఎలా జీవించాలో చెప్పింది, ఎలా జీవిస్తున్నావో చెప్పింది. తర్వాత నీవు జీవించి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పారండి? బైబిల్ చెప్పిందండి. ప్రపంచంలో ఏ గ్రంథమైనా చదవండి, మనిషి ఎందుకు పుట్టాడో నేర్పింది, ఎందుకు చనిపోతున్నాడో నేర్పుతుంది, ఎలా చనిపోతాడు, ఎలా బ్రతకాలో కూడా నేర్పిందే ఏకైక గ్రంథమే బైబిల్. మరి అలాంటప్పుడు బైబిల్ మనం ఎందుకు విమర్శిస్తామంటే మనకు పట్టుదల లేదండి, బైబిల్ మీద అవగాహన లేదు. నేను కూడా చాలా మరి దుబాయ్ దేశంలో ఉన్నప్పుడు చాలా సంఘాలకు వెళ్ళేవాడిని, ఏదో రకంగా చేసేవాడిని, ఏదో చేసేవారు, ఏదో చెప్పేవారు, కానీ బైబిల్ మీద పట్టుదల నాకు కలగలేదండి. 2013 ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 20 అప్పుడు పట్టుకున్నానండి. BOU అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్ కళాశాల. అప్పుడు నేను వెళ్ళిపోతూ నేను పని చేసుకుంటూ ఉన్నాను. 1 వారం వెళ్ళాను. తర్వాత నాతోటి మా అన్నయ్య గారు అల్లుడు చెప్పారు, మేము అలా కాదు, ఈ సంఘానికి వెళ్దాము. ఈ సంఘానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మహాజ్ఞానమైన మాటలు నువ్వు నేర్చుకుని ఒకవేళ నచ్చితే నువ్వు నెక్స్ట్ వారం రా, లేదంటే
నీవు రావద్దు. మొదటి వారం వెళ్ళానండి, బ్రదర్ చిట్టిబాబు గారు చెప్పారు, అవసరాలకైనా దేవుడు అని ఒక సబ్జెక్ట్ చెప్పారండి ఆయన. అది విన్న తర్వాత నిజమే కదా, నాకు అవసరం తీర్చమని ఎవరు అడుగుతున్నారు? అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు, యోబును ఆశీర్వదించిన దేవా నన్ను. అంటే మన అవసరాలకే దేవుని వాడుకుంటున్నాం, కానీ మనం కీడుకైనా మేలుకైనా తండ్రిని ఏం చేయాలండి? మహిమపరచాలి. మరి ఇలా మహిమపరిచిన ఏకైక కుమారుడు ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు వారు. చూద్దామని ఆ రిఫరెన్స్ చూద్దామా? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను అంటే తండ్రిని, కన్న తండ్రిని, దేవుణ్ణి ఏం చేశాడని యేసుక్రీస్తు వారు మహిమపరిచాడు. చేయటవు నాకు ఇచ్చావు తండ్రి పని, నీవు నాకు ఇచ్చావు. నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశానో తెలుసా? సంపూర్ణం. పూర్ణం అంటే కోడిగుడ్డు ఎలా ఉంటుందండి మనకి? కోడిగుడ్డు అయితే బయటికి ఒకలా ఉంటుంది, కానీ పూర్ణం ఎలా ఉంటుందండి? ఇలా ఉంది, దానికి అసలు గ్యాపే ఉండదండి. పూర్ణం, సంపూర్ణం. నీవు చెప్పిన పనిని ప్రతిదాన్ని కూడా నేను ఏం చేశాను తెలుసా? సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను తండ్రి. చెప్పు, చదువు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరచును. చూడండి ప్రియమైన దేవుని వల్ల కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి పని చేశాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పని చేసి తండ్రిని ఏం చేశాడండి? మహిమపరిచాడు. మనం కూడా చాలాసార్లు చూడండి, నాకున్న కుమారుడు అనుకోండి, మన పొలం పనులకు వెళ్ళినప్పుడు, అమ్మా నేను చెప్పకుండా నా కుమారుడు, నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువగా చేసుకొచ్చేసాడు నా కుమారుడు, నేను సంతోషపడతామా? పడతాం ప్రియమైన దేవుని వల్ల. అలాగే సంతోషపడిన ఈ లోకంలో ఉన్న కన్న తండ్రిని సుఖపెడుతున్న కొడుకులు ఉన్నారు, కన్న తండ్రిని దూషిస్తున్న కుమారులు కూడా ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఎందుకని? నేను నా కుమారుడిని నమ్మాను, నా కుమారుడు నన్ను మోసం చేశాడు. ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. అంటే ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఏ విధంగానైనా సరే మనిషి ఏం చేస్తున్నాడు? నమ్మి మోసపోతున్నాడు. మరి దేవుడని యేసుని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి అంటే అందరూ నమ్మాలా? కొందరే నమ్మాలా? చూద్దామండి, అది కూడా రిఫరెన్స్ చూద్దాం. యేసుక్రీస్తు వారు చనిపోతూ తన శిష్యులకి చెప్తున్న మాటలు చూడండి. చనిపోతూ చెప్తున్న మాట, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం మార్కు సువార్త, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునికి అన్నాడా, లేదా నిడదవోలు పట్టణానికి అన్నాడా? ఆలోచించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. సువార్త అంటే ఆలోచించండి. సువార్త అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేవడం. అంటే మరణ పునరుద్ధానం పొందిన యేసుక్రీస్తుని ఏం చేయమన్నాడు? మీరు సువార్త చెప్పండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త చెప్పండి. తర్వాత కింద చూడండి ప్రియమైన దేవుని వల్ల మీరు చెప్పండి. ఒకవేళ నమ్ముతారా, బాప్తిసం తీసుకుంటారా, వాళ్ళు రక్షింపబడతారు. అంటే ఒక వ్యక్తిని చూపించలేదండి, ఒక కుటుంబాన్ని చూపించలేదు, కానీ సర్వలోకమునికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్తను చెప్పమన్నాడు, ప్రకటించమన్నాడు. ఒకవేళ నువ్వు నమ్మావా, నీవు రక్షింపబడతావు, లేదా
శిక్ష. నమ్మని వారికి శిక్ష. అంటే అందరూ నమ్మాలా? అందరూ నమ్మాలి. దేవుడైన యేసును అందరూ నమ్మాలా అంటే అందరూ నమ్మాలి. మరి ఎందుకు నమ్మాలి? అది కూడా ప్రశ్నే కదండి. మీరు ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరణించి తిరిగి 3వ దినమున లేపబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి. అది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఆయనే యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని వల్ల. మరి అలాంటి వ్యక్తిని నేను నమ్మాలా? నమ్మాలి. నీవు నేను కూడా ఈ లోకంలో చూసుకుంటే ప్రతి వారిని నమ్మి నువ్వేం చేస్తున్నావు? మోసపోతున్నావు. మరి నేను నమ్మండి. నమ్మితే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఏమండి, మనం ఏదైనా కష్టించి పని చేసినప్పుడు ఫలితం లేకపోతే అంటే నేను సాయంత్రం వరకు నేను ఫలించాను, పని చేశాను, కష్టపడ్డాను, కానీ ఫలితం లేకపోయింది, ఏం ప్రయోజనం అని అనుకుంటావు. కానీ క్రీస్తును నమ్మిన తర్వాత నీకు నిత్య జీవం ఉన్నదని గ్రహించాలి. మొదట నీవు రక్షణలోకి వచ్చావని నమ్మాలి. అలాగే దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయండి? నమ్మి వణికిపోతున్నాయి. కానీ నువ్వు నమ్ము, అవి వణికిపోతున్నాయి, వాటిని ఏం చేస్తున్నాయి? లోకంలో మళ్ళీ అదే తీరి. నీవు నమ్ముతున్నావు, వణుకుతలేదు, కానీ లోకంలో అదే తీరి. దానికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు ప్రియమైన దేవుని వల్ల. మనం నమ్మాలి. నమ్మిన మనం ఏం చేయమన్నాడండి? శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి. ఎవరైతే నమ్ముతారో, నమ్మి ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో ఆడు రక్షణ రక్షిస్తాను అంటే రక్షణ ఎవరిలో ఉందండి? రక్షణ ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది ప్రియమైన దేవుని వల్ల. నువ్వు మరి పరలోకం వెళ్ళాలి కదండి. మనం కష్టించి పని చేసి తన పని తను చేసుకున్నాడు మొదలప్పుడు వరకు. మళ్ళీ ఇప్పుడు ఎందుకండి? మళ్ళీ ఇది మనకేమన్నా అవసరం అంటారా? లోకంలో ఎంతోమంది తిరుగుతున్నారు కదండి. చూడండి ఎంతమంది తిరుగుతున్నారండి. వాళ్ళకి మనం లేమే. మనం ఎందుకు ఇలా వచ్చామంటే మనము రక్షింపబడిన మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అనగా మోక్ష మార్గం. మరి పరలోకం వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు. పరలోకంలో కుడి పార్శ్వం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నేను కూడా ఏం చేయాలండి? నమ్మాలి. నమ్మిన వారికి రక్షణ. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. గోధుమ గింజ చచ్చి ఏం చేస్తుందండి? మొలక. దానికి శరీరం ఇచ్చిన వాడు ఎవరండి? చచ్చి బ్రతికితే, ఒంటిగా చచ్చిపోతే ప్రయోజనం ఏముందా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. చచ్చి బ్రతికి ఫలిస్తే దానికి ప్రయోజనం. అలాగే బ్రతికిన తర్వాత నీవు చనిపోతావని తెలుసా? తెలియదండి. బ్రతికిన మనం చనిపోతామని ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోక తప్పదు, చనిపోవాలి. ఒక 60, 70, 50 ఈ రోజుల్లో చూసుకున్నట్లే అసలు వయసుతో సంబంధమే లేదండి. మరి చనిపోయిన ఆ గోధుమ గింజ, కొత్తిమీర గింజ, వడ్ల గింజ ఏం చేస్తున్నాయండి? అవి ఫలిస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. అయితే మృతులు ఎలాగు లేతరు? వారైతే శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, చూడండి ప్రియమైన, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు ఇప్పుడు చూడండి, వరి నాటుతాము, అది చనిపోదండి. పచ్చగా నాటుతామండి. కొన్ని రోజులకు, ఒక వారం తర్వాత అది ఎర్రగా అయిపోయి చనిపోయి దానికి ఉండే అవి వరి ఉంటాయి కదండి, చనిపోయిన తర్వాత మళ్ళీ మొలకెత్తుతాయి. దానికి మొలకెత్తడానికి కలిగిన ఆహారం ఎవరు ఇస్తారండి? చూడండి కిందకి చదవండి. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే,
ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. చనిపోయిన తర్వాత మన దేహం ఎలా ఉండాలండి? మహిమగా మారాలి. ప్రియమైన దేవుని వల్లరా, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిన వారు కారా? మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. ఆలోచించండి. మరి బ్రతికినంత కాలం మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? నా భార్య చాలా మంచిదండి, కానీ నేను నమ్మానండి, ఇప్పటి వరకు నమ్మాను. 40 సంవత్సరాలు అవుతుంది నా భార్యని నేను పెళ్లి చేసుకున్నాను, 40 సంవత్సరాలు అయిపోయింది, నన్ను మోసం చేసిందండి. నా భర్తని నేను నమ్మాను, గొడ్డుల కష్టపడ్డాను, పని చేశాను, నా పిల్లల్ని పెంచుకున్నాను, నా భర్త నన్ను మోసం చేశాడు. నమ్మి ఇలా మోసపోతున్న ప్రియమైన దేవుని వల్లారా, మోసపోకుండా మనం ఉండాలి అంటే ఏకైక మార్గం అదే క్రీస్తు మార్గం. క్రీస్తులోనికి వచ్చిన నేను కూడా క్రీస్తుని నమ్మాలి. అందరూ నమ్మాలా? అందరూ నమ్మాలి. దేవుడైన యేసుని అందరూ నమ్మాలంటే ఎస్ నమ్మాలి. శిష్యులకు చెప్తూ వెళ్ళిపోతున్న మాటలు చూడండి. శిష్యులతో ఏం చెప్పాడండి? మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష. మరి చెప్పిన వాళ్ళు పని చేశారా చేయలేదా? చెప్పిన వాళ్ళు పని చేశారా చేయలేదంటే చేశారు. ప్రియమైన దేవుని వల్లారా, వాళ్ళు ఎలా చెబుతున్నారు, ఎంత వివరంగా చెప్తున్నారు, ఎంత బల్లగుద్ది చెప్తున్నారో చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ. చూడండి ప్రియమైన దేవుని వల్లారా, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టకొనకుడి. ఎలయనగా, చూడండి, మనము ఏం చేసామండి? మృతి పొందితిరి. చూడండి, ఇంకా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలని ప్రియమైన దేవుని వల్ల అంటే నీవు నేను చనిపోయిన తర్వాత లేపబడాలి అంటే ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు వారు ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నువ్వు నమ్మలేదంటే నీకు మోక్షానికి మార్గం ఉందా? లేదు. నీవు మోక్షానికి వెళ్ళాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే ఏకైక మార్గం ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారిని అందరూ నమ్మాలా? అందరూ నమ్మాలి. అందరూ నమ్ముతున్నారా? నమ్మటం లేదు ప్రియమైన దేవుని. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు 800 కోట్ల జనాభా సుమారుగా, వాళ్ళందరికీ మార్గం ఎవరండి? యేసుక్రీస్తు వారే. మరి అలాంటి యేసుక్రీస్తు వారి గురించి ఈ రోజున ఎన్ని నిందలండి. అయినా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? ఏం చెప్పారో ఒకసారి ఆలోచించండి. నిన్ను పాడైపోమన్నారా? నిన్ను చెడిపోమన్నారా? నీవు ఈ లోకం తట్టు చూడమన్నారా? కాదు. అమ్మా, మీరు నా యొద్దకు రండి, నీకు నేనేం చేస్తాను? విశ్రాంతినిస్తాను. ఇది చెప్పాడండి. ఒక పట్టబడిన యేసుక్రీస్తు, ఒక వ్యభిచారితో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? ఏమన్నారు? అమ్మా ఏంటండి ఇది? మరి ఎందుకు నమ్మటం లేదు? అదే లోకమైతే వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారు. అక్కడ పురుషుడు ఉన్నాడా? వాళ్ళు ఎందుకు తీసుకోలేదండి? ఆలోచించారండి ఎప్పుడన్నా వచనం చదివేటప్పుడు? పట్టబడిన ఏ స్త్రీ, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీనే తీసుకొచ్చారు, కానీ పురుషుడు ఏమయ్యాడండి? ఆలోచించాలండి.
అక్కడ న్యాయం తీరుస్తూ, అమ్మా నువ్వు చేసిన దానిని ఇప్పటి నుండి విడిచిపెట్టాయి. ఎవరైనా నీ మీద రాయలేదా? ఏలేదు, ఎవరు వేయలేదు. ఎందుకని? అందరూ పాపము చేసి ఏం చేస్తున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అలాంటప్పుడు ఈ మహిమను నువ్వు పొందుకోవాలంటే నువ్వు క్రీస్తుని నమ్మాలి, నమ్మి తీరాలి. నిన్ను ఎక్కడ తీసుకెళ్తానన్నాడండి? నేను వెళుతున్నాను, మీకు మార్గమును సిద్ధ చేస్తాను. ఎవరు చెప్పారండి అలాగా? ఇప్పుడు చూడండి, కుర్చీల గురించే కదండి గొడవ, కుర్చీల గురించే కదండి. నేను సీఎంని ఎంతమంది అండి? కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? నేను జయించాను, తండ్రి సింహాసనం మీద ఉన్నాను, మీకు కూడా ఏం చేస్తానన్నాడు? ఆ సింహాసనం మీద నేను కూర్చోబెడుతున్నారు. ఇదండి యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. అందుకు నమ్మండి. ఒక వ్యక్తిని నమ్మితే మోసపోయావు, ఒక భార్యని నమ్మి మోసపోయావు, ఒక భర్తని నమ్మి మోసపోయావు. కన్నా తల్లిదండ్రులే కొడుకుల్ని చూసి, కుమార్తెలను చూసి ఏం చేయబోతున్నారండి? మోసపోతున్నారు. అయ్యో నేను ఎంతగానో నమ్మాను, నా కుమారుడిని నేను కష్టించి పనిచేసి నా కుమారుడికి ఇచ్చిన డబ్బులతో ఏమైపోయాడు? లోకంలో కలిసిపోయాడు. నమ్మాను, నా కుమారుడు పెద్ద ఉద్యోగస్తుడు, అతన్ని మోసపోయాను. ఆలోచించండి. ఇదిగో మీరందరూ నా కొరకు బ్రతకండి, నన్ను నమ్మండి, నమ్మితే మీకు రక్షణ దొరుకుతుంది. తర్వాత మీకు ఏం చేస్తుంది తెలుసా? ఈ లోకంలో ఉన్న ఇది కాదండి, పరలోకంలో నా తండ్రితో పాటు మీకు కూడా సింహాసనం సిద్ధపరుస్తాను. చెప్పాడా లేదండి? చెప్పాడు ప్రియమైన దేవుని వల్ల. మనం ఎన్నో మాటలు వింటున్నామండి. మరి నీవు నేను కూడా ఎందుకు నమ్మలేకపోతున్నామంటే కారణం చెప్పమంటారా? మనము ఈ లోకాశల్లో అది ఉండిపోయాం. ఒకవేళ క్రీస్తునే కనుక నమ్మితే ఈ లోకంలో ఇప్పుడు ఎంతమంది ఉంటారనుకుంటున్నారండి? నిజంగా క్రీస్తుని నమ్మితే, దేవుడైన యేసుక్రీస్తుని నమ్మితే ఈ హాలే నిండిపోతుందండి. కానీ ఎందుకో తెలుసా? చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దానిలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నాం. మేము అలాగే బ్రతికామండి. నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను. వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, వచ్చేవాడిని, బైబిల్ పక్కన పెట్టేసి మళ్ళీ వారం వరకు బైబిల్ తెచ్చేవాడిని కదండి. కానీ ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోకి వచ్చిన తర్వాత బైబిల్ మీద పట్టుదల కలిగి, బైబిల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా చదవాలి, దాన్ని అసలు ఎందుకు చదవాలి, చదివితే నాకు లాభం ఏంటి అని పట్టుకున్నానండి ఆ రోజున. ఈ రోజు వరకు కూడా నేను బ్రతుకుటే క్రీస్తు, చావు అయితే లాభం. ఎవరన్నారండి? పౌలు గారు అన్నారండి. ఒకప్పుడు ఎవరండి ఆయన? హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు. క్రీస్తుని ధరించుకున్నాడు, క్రీస్తుని నమ్మాడు. అప్పుడు అనుకున్నాడు, ఇది అన్ని కూడా నేను నమ్మింది వ్యర్థం, నేను ఈ పెంటతో సమానం, ఈ లోకంలో ఉన్న దేనితో సమానం అనుకున్నాడండి? పెంటతో సమానం అనుకున్నాడు. దేవుడైన యేసుక్రీస్తుని నమ్మాడు. వెళ్ళిపోతూ ఏమన్నాడో తెలుసా అండి? తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 వచనాలు, 5, 6, 7 వచనాలు చూడండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా, అంటే మితము అంటే తగ్గింపు, కొద్ది. అమితము వేరు, మితము వేరు. మనం అన్ని విషయాలు ఎలా ఉండాలండి? తిమోతి, నేను నీకు చెబుతున్నాను, నీవు అన్ని విషయములలో ఏం చేయాలి? మితముగా ఉండాలి. తగ్గింపు జీవితం నీలో నాలో ఉండాలి. మితముగా ఉండము, శ్రమ పడము. ఉందండి మనకి శ్రమ? క్రీస్తుని నమ్మాడు, ఎందుకు శ్రమ పడాలండి? బాప్తీసం తీసుకున్నా ఏంటంటే నాకు పరలోకం వచ్చేస్తుంది అనుకున్న అనేక మంది బోధకులు ఉన్నారే. నువ్వు బాప్తీసం తీసుకో సరిపోతుంది, నువ్వు యేసుక్రీస్తుని నమ్ము సరిపోతుంది, నువ్వు శ్రమ పడని అవసరం లేదు అని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారండి ఈ లోకంలో. నో, నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే పరలోకానికి తొలిమెట్టు. బాప్తీసం తీసుకున్న తర్వాత, దేవుడని యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వేం చేయాలి? సర్వలోకమునికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. కొందరినైనా అగ్నిలో నుండి లాగాలి. అగ్నిలో పడిపోతున్న ఆత్మలను కొందరినైనా నువ్వు రక్షించాలి. మరి అక్కడ తిమోతికి జాగ్రత్తలు చెప్తున్న మాటలు చూడండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎప్పుడండి ఇది?
ఎప్పుడండి మరి పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తును నమ్మిన తర్వాతే కదండి. క్రీస్తును నమ్ముకున్న తర్వాత చెబుతున్న మాటలు ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను క్రీస్తుని ధరించుకోనప్పుడు, క్రీస్తుని నమ్మనప్పుడు నేను ఒకప్పుడు ఎలాంటి వాడినో తెలుసా? నేను అప్పుడు హానికరుణ్ణి, దూషించేవాడిని, నరహంతకుడిని. కానీ క్రీస్తుని ధరించుకున్న తర్వాత వీటినన్నిటిని నేను పెంటతో సమానంగా పక్కన పెట్టాను. అప్పుడు అనుకుంటున్నాను, బ్రతుకుట క్రీస్తే, చావు అయితేనే లాభం. ఎందుకన్నాడండి అలా? నీలా నాలా ఒక వ్యక్తి కాదండి, నీలా నాలా శరీర మాంసంతో ధరించుకున్న ఒక వ్యక్తే కాదండి పౌలు గారు. మరి అలాంటప్పుడు క్రీస్తుని నమ్మాడా, నమ్మలేదండి? నమ్మిన ఆయన ఎన్ని పత్రికలు రాశాడో తెలుసండి? ఎన్ని పత్రికలు? 14 పత్రికలు సుమారుగా రాశాడండి. ఆయన చెప్పిన ప్రతి పల్లె కూడా అన్నీలేనండి. క్రీస్తుని మీరు నమ్మండి, నమ్మితేనే మీకు జీవ మార్గం, నమ్మితేనే మీకు మోక్షం, నమ్మితేనే మీకు పరలోకం. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు సిద్ధం చేయమన్నాడు ఎప్పుడైనా ఆలోచించామండి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన. నీ కొరకు నా కొరకు తండ్రితో కూడా మనం ఏం చేయాలని, గడపాలని ముందుగానే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడు కదండి. మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నన్ను నమ్మిన వారిని నేను ఏం చేస్తానో తెలుసా? మోక్షానికి తీసుకెళ్తాను, అది పరలోకానికి తీసుకెళ్తాను. ఎప్పుడైనా ఆలోచించామా ప్రియమైన దేవుని వల్ల? మనమందరం ఆలోచించాలండి. కొద్దిమంది అయినా మనకెందుకు ఇచ్చాడండి అవకాశం? దేవుడు నిన్ను నన్ను ఎక్కడో ప్రేమించాడు. ఎవరికి లేదా ఈ అవకాశం? ఎవరికైనా ఉందా? లేదు. అవకాశం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ చెప్తున్న మాటలు చూడండి. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము, నేనిప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను క్రీస్తుని నమ్మాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను కడముట్టించుకున్నాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏముంచబడిందండి? నీతి కిరీటం ఉంచబడింది. ఆలోచించండి. క్రీస్తును అందరూ నమ్మాలా? నమ్మాలి. నమ్మితే నీకు నాకు మోక్షానికి మార్గం. నమ్మితే నీవు నమ్మి సువార్తకును పనిచేసి శ్రమపడి కష్టించి అనేక ఆత్మల అగ్నిలో నుండి మనం ఏం చేయాలండి? లాగాలి. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమే నీకు అవకాశం ఇచ్చాడు. నీవు చనిపోయిన తర్వాత ఒకవేళ దేవుని కొరకు బ్రతకవా, దేవుడైన యేసుక్రీస్తుని నమ్మావా, నీకు పరలోకం లేదా నిత్య నరకం. ఆలోచించండి. నేను మంచి పోరాటం పోరాడను, విశ్వాసమును కాపాడుకున్నాను, సువార్తకును పని చేశాను, అందుకు నేనేమయ్యాను? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎవరండి ఆయన? పౌలు. ఒకప్పుడు ఎలా ఏం చేశారండి పౌలు గారు? సౌలు చచ్చిపోయిన తర్వాత సమ్మతించాడండి. సౌలు సావునకు సమ్మతించిన వ్యక్తి అంటున్న మాటలండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది స్టెఫను గారు కూడా మంచి మాట చెప్తున్నారు చూడండి. స్టెఫను గారు కూడా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం చదవండి. వారి మాటలు విని కోపముతో పళ్ళు రుద్దేశారంటండి. ఎవరండి? మీరు క్రీస్తుని నమ్మండి, మీరు క్రీస్తుని నమ్మండి. ఏం చెప్పాడండి? మీరు ఏమన్నా బరువులు మోయమన్నాడా? మీకు ఏమైనా నా దగ్గరికి తీసుకురామన్నాడా? మీ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు నాకు ఇవ్వండి అన్నాడా? నో, అనలేదండి. అలా చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏం చేశారో చూడండి. అతనిని చూచి పండ్లు కొరికారు. ఎందుకు కొరికారండి? మంచి మాటలు చెప్తే చూసారని మనం కూడా మంచోడికి రోజులు లేవురా అంటామండి. మనం వాడికి పద్ధతి అది. మంచోడికి రోజులు లేవంటారు. అక్కడ మంచి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీరు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది, మరో బ్రతుకు. నువ్వు చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర చేరాలంటే నీవు ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్మాలి చెప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. నమ్ముతున్నామా మనం? నమ్మండి. ఈ రోజు నుంచి అయినా సరే దేవుడని యేసుని నమ్మి కొందరినైనా మార్చండి. అది అక్కడ చెప్తున్నాడు. అదే కదండి, చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను చూడండి. యేసు
దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండటయు చూచిన ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు స్టెఫను గారు. మీరు నమ్మండి అని చెప్తున్నారు, వాళ్ళు నమ్మటం లేదు. రాళ్ళు రువ్వారు, చంపారు. ఈ రోజున కూడా చూడండి, ప్రభుత్వం ఎలా అవుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుడైన యేసుని నమ్మిన నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? మరి ఎలా ఉండాలి? బహుబలంగా ఉండాలండి. ఎందుకంటే కొద్ది సమయమే మన ఏం చేస్తుందండి? సాతాను ఎవరిని మింగుదనని చూస్తుందండి. ఏదో రకంగా వస్తుంది. చూడండి, సువార్త సభలో పెట్టుకోవద్దు, స్వస్థత వరాలు చేయవద్దు అని ఎన్నోసార్లు ఎంతోమంది పాస్టర్లు చంపిన వాళ్ళు లేరా? ఉన్నారు ప్రియమైన దేవుడు. ఏం నేరం చేశాడండి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను? ఒకసారి ఆలోచించండి. ఏం నేరం చేశాడండి? ఏమైనా నేరం చేశాడా? పొడిచాడా? కొట్టాడా? లేదే. ప్రేమతో తండ్రి వద్దకు రండి, నేను మీ కొరకు ప్రాణం పెడతాను. నా కుమారుడా, నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు వింటారు, వీటి మట్టికి వింటారు, కానీ వాళ్ళు గ్రహింపరు. నిన్ను పిడుగుద్దులతో గుద్దుతారు, అయినా వెళ్తాను నాన్న, నేను వెళ్తాను. నీ మీద ఉమ్ము వేస్తారు, అయినా నేను వెళ్తాను. నీకు ముళ్ళ కిరీటం పెడతారు, అయినా వెళ్తాను. ఎందుకని? నీవు నేను రక్షింపబడాలి అని. నీవు నేను కూడా రక్షింపబడాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని. ఆలోచించండి. మరి ఇక్కడ మరి స్టెఫను గారు కూడా చూడండి. స్టెఫను గారు క్రీస్తుని నమ్మండి, క్రీస్తు నమ్మితే మీరు మోక్షానికి వెళ్తారు అంటే చెప్పిన మంచి మాటలు వినకుండా ఏం చేశారండి? నరికేసేసి రాళ్ళతో కొట్టి చంపేసిన తర్వాత కింద వచ్చిన చూడండి, 60 వచ్చిన ఉంది. అక్కడ మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు చూడండి, సౌలుకి ఏం చేశారండి? సమ్మతించాడు. ఒకప్పుడు ఏం చేశారండి? చంపేశారండి. సౌలు అయితే కింద వచ్చిన 4 వచ్చిన చూడండి, సౌలు అయితే 3 వచ్చిన. అదేందో సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘములను పాడు చేయుచుండును. అదే పౌలు అంటున్నాడు, తిమోతి నీవు అన్ని విషయంలో మితముగా ఉండు, సువార్తకుని పని చెయ్యి. ఇదిగో నేను వెడలపోవు కాలం సమీపమైంది, నేను మంచి పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఒకప్పుడు నమ్మనప్పుడు ఒక స్థితి, నమ్మిన తర్వాత ఇంకొక స్థితి. ఆలోచించండి. దేవుడైన యేసుని అందరూ నమ్మాలా? ఎస్, నమ్మాలి. ఎందుకంటారా? ఇంకా చూద్దాం, చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు మళ్ళీ చదవం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీకు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించి చనిపోతున్నారు, చనిపోయి ఎక్కడికి వెళుతున్నారో తెలీదు, ఏమైపోతున్నారో తెలీదు. నిద్రించుచున్న వారి గురించి మీకు చెప్పాలి. కింద వచ్చిన చదువుమా. యేసు మృతి పొంది తిరిగి లేచి మనము నమ్మిన ఎడల. ఎవరండి మనము? నీవా నేనా? అందరమునా? మనం అంటే మన అందరము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ,
నీవు నేను కూడా యేసుక్రీస్తును నమ్మిన నీకు నాకు చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను నన్ను లేపుతాడు. ఆలోచించారండి ఎప్పుడైనా? యేసుక్రీస్తును నమ్మితే నీకు వచ్చే లాభాలు చూడండి. యేసుక్రీస్తును నమ్మితే నిజంగా ఈ లోకంలో క్రైస్తవుడు అనేందుకు మనం ఏం చేయాలండి? శ్రమ అనుభవించాలి, కష్టపడాలి, కష్టించి పని చేయాలి. ఎందుకని? నీవు దేవుడైన యేసుని నమ్మావు గనక. దేవుడైన యేసుని పౌలు నమ్మిన తర్వాత పడిన కష్టం చూడండి. ఎన్నిసార్లు, ఎన్ని ప్రాణాపాయాలు, ఎంతండి. క్రీస్తును ధరించుకున్న, క్రీస్తును నమ్మిన వారు కొడరాల దెబ్బలతో కొట్టారు, రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు. ఈ రోజున ఎక్కడ ఉన్నారండి? విశ్రాంతి స్థలం. మరణించిన తరువాత నీవు నేను కూడా క్రీస్తుతో లేపబడాలి అంటే కనుక భూమి మీద ఉన్న మనమందరం కూడా క్రీస్తును నమ్మాలి, క్రీస్తు కొరకు నువ్వు ప్రకటించాలి, క్రీస్తు కొరకు నీవు శ్రమ పడాలి. దేవుడైన యేసుని అందరూ నమ్మాలా వద్దండి? ఎస్, నమ్మాలి. ఎందుకంటే నీకు నాకు కూడా ఆయనే మార్గం. ఆలోచించండి ప్రియమైన దేవుడు. ఇక్కడ మరి తెస్సలోనీయులకు రాస్తూ మరి పౌలు గారు చెబుతున్న మాటలు చూడండి. నిజంగా నీవు నేను కూడా నమ్మితే నీకు నాకు వచ్చే గొప్ప లాభం ప్రియమైన దేవుడు అన్నారు. ఏమంటే ఆచామాచి కాదండి. ఈ లోకంలో పుట్టిన మనం అందరం కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే నీవు నేను కూడా లోకములోనే ఏం చేస్తున్నామండి? మరి తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు కార్యంలో మనం చూడలేకపోతున్నాము. ఆలోచించండి. అవకాశం బ్రతికిందని చెప్పి మనకు అవకాశం ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. నీవు నేను కూడా అవకాశం పోయిందా? చనిపోయావా? ఇంకా నీకు నాకు అవకాశం లేదు ప్రియమైన దేవుని వల్ల. మరి ఎందుకని లేదంటే నీవు క్రీస్తు కొరకు శ్రమ పడలేదు, క్రీస్తు కొరకు కష్టపడలేదు, క్రీస్తు కొరకు ఒక ఆత్మనైనా రక్షింపలేదు. ఆలోచించండి. మరి శిష్యులు నమ్మారు కదండి. శిష్యులు నమ్మి ఎంతమందిని చేశారండి? నమ్మిన వారిని అందరినీ ఏం చేశారండి? క్రీస్తులోనికి తీసుకొచ్చారు, క్రీస్తు గురించి చెప్పారు. వాళ్ళు కూడా మంచి దృఢంగా నిలిచారు. మరి క్రీస్తును ధరించిన నీవు, క్రీస్తును నమ్ముకున్న నీవు నేను కూడా మరి కష్టించి పని చేయాలా వద్దండి? అంటే శ్రమ అనుకోవద్దండి. ఈ లోకంలో ఉన్న అందరికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఏం చేస్తాడని? ఆశీర్వదిస్తాడండి. ఎందుకని? నీవు దేవుని పనిలో ఉన్నావు గనక. మరి సువార్తకుని పాదములు ఏంటంటే ఎంతో సుందరములండి. మరి సువార్త పని చేయాలని నీకు నాకు కూడా దేవుడు ఈ లోకం పెడితే, ఈ లోకంలో ఉంచితే నీవు నేను కూడా గమ్మున ఊరుకుంటున్నామంటే కారణం నీవు నమ్మావు అంతే. లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏమైనా ఉందండి? ఏమీ తేడా లేదండి. మరి కష్టించి పని చేసుకుని సాయంత్రం వరకు మీరు అందరూ కష్టించి పని చేసుకుని సాయంత్రం వచ్చి ఈ ఒక్క గంట మటుకు మనం విన్నా సరిపోతుందా? విన్నా ఈ మాటలు నీ సహోదరికి కానీ నీ సహోదరుడికి కానీ చెప్పాలి. మరి పౌలు గారు ఏమన్నారు? అయ్యో, నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. సువార్త ఏంటి? క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నమ్మండి అయ్యా. మోక్షానికి మార్గం యేసుక్రీస్తు వారయ్యా. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. నీవు నేను కూడా మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏకైక మార్గం ఎవరండి? యేసుక్రీస్తు వారండి. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నంత సేపు నువ్వేం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ మరి పునరుద్ధాన దినమున ఏం చెప్పారండి శిష్యులకి? ఇదిగో, ఇది నా శరీరం, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది నా రక్తము, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోమంటే మరి బాప్టిజం తీసుకున్నాం మనం, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం మనం. ఆయన మరణం గురించి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? అయ్యో, దేవుడని యేసుని నమ్మాను,
నమ్మిన నేను నామకార్థంగా బ్రతికిపోతున్నాను, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాను. కానీ నమ్మిన నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, శ్రమ పడాలి, సువార్తకుని పని చెయ్యాలి. ఒకవేళ చేయలేకపోయినా సువార్త పని చేసే వాళ్ళకి ఏం చేయాలండి? సపోర్ట్గా ఉండాలి కదండి, సహకారులుగా ఉండాలి కదండి. ఇలా సహకారులుగా ఉంటే మీ పేర్లు ఎక్కడ ఉంటాయి అన్నాడండి? జీవగ్రంథంలో ఉంటాయి అన్నాడు కదా. ప్రియమైనది ఆలోచించండి. నమ్మిన నీవు అందరూ నమ్మాలా? ఎస్, అందరూ నమ్మాలి. మరి నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. మరి దేవుడు అనేసి ఎవరు నమ్ముతున్నారండి అండి? మూడు ఏమంటారండి? సిలువ వేసినప్పుడు ముళ్ళ కిరీటం తీసుకుని ఆయనేం దేవుడయ్యా, 3 మేకులు తీసుకోలేనివాడు ఆయనేం దేవుడయ్యా. ఎంత హేళన చేస్తున్నారు ఆలోచించండి. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తుంటే ఎంత బాధాకరం అండి. నిజమే కదా, నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఉమ్ము వేయబడ్డాడు, నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, నా కొరకు ఈడ్చి నాగలు దున్నినట్టు తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? దున్నించుకున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల మరి బొచ్చు కత్తిరించు అనేది ఏమయ్యాడండి? మౌనంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, ఇలాంటి యేసుక్రీస్తుని నమ్మడానికి నీకు నాకు ఎందుకు రావటం లేదండి? ఆలోచించమండి. ఎప్పుడైనా ఎందుకు నమ్మకపోతాను మనం? ఏదో దేవుడు నాకు ఆశీర్వదించేస్తాడు, ఇదిగోండి ముందు అసత్యం ముందు వెళ్ళిపోయిందండి. మీరు క్రీస్తుని నమ్మండి, ఆశీర్వదింపబడతారు. మళ్ళీ యెహోవా సాక్షులు అంటండి. విన్నాం కదండి మనం, యెహోవా సాక్షులు. క్రీస్తుని నమ్మరంటున్నారండి. ఆలోచించండి, క్రీస్తుని నమ్మరా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆలోచించండి. యేసుక్రీస్తు అసలు దేవుడే కాదంటారండి. మరి తెలుసుకుంటున్న మనమందరం ఆయనే దేవుడు. నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. నేను నమ్మి తీరుతానని ఎప్పుడన్నా అన్నారా? నేను నమ్ముతాను, అగ్నిలో నుండి కొందరినైనా నేను రక్షిస్తానని ఎప్పుడన్నా అన్నామా? ప్రియమైనదేనా, మనం ఎలాంటి మాటలు మాట్లాడామండి? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ప్రియమైనది వాళ్ళు ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అపోస్తల కార్యములు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. వారు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారండి? బోధిస్తున్నారండి, చెబుతున్నారు. మీరు మంచి మాటలు మాట్లాడుతున్నారు. దేవుని కొరకు బ్రతకండి, క్రీస్తును నమ్మండి. ఆయన మరణం పునరుద్ధానుడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగి మరణించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరండి? ఆయన యేసుక్రీస్తు వారు. నమ్మండి. తిరిగి లేచిన వ్యక్తి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా తిరిగి లేచిన వ్యక్తి అంటూ ఎవరైనా చూపించగలుగుతారా? అవి మనం కూడా బైబిల్ తెలుసుకున్నాం. మనం ఎవరైనా ఉన్నారా? నో. ప్రపంచంలో తిరిగి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినములు లేచిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు వారు. మరి అలాంటి వ్యక్తిని నేను నమ్మాలా? నమ్మొద్దా? నమ్మాలి. ప్రియమైన దేవుడు అదే చెప్తున్నారండి అక్కడ. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ కొట్టేయడమే. ఆలోచించండి ప్రియమైన. ఇంకా అదే అపోస్తల కార్యాలు 33వ వచనం కూడా చూడండి. ఇదియుగాక, ఇది అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. చూసారండి ఎవరండి వాళ్ళు? ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా బల్లగుద్ది చెప్పారు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మీరు క్రీస్తును నమ్మండి. చెప్పగలదా నువ్వు నేను? ఆలోచించండి. చెప్పగలదామా నీవు నేను?
నీవు నేను చెప్పగలదు ఎప్పుడు? వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు. నీవు నేను చెప్పగలదు ఎప్పుడు? మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు. అపోస్తలులందరూ అదే చెప్పారు కదండి. అండ్ అపోస్తలులందరూ ఏం చేశారండి? క్రీస్తు మరణ పునరుద్ధానంలోనే చెప్పారు కదండి. నమ్మండి, బాప్తీసం తీసుకోండి, రక్షింపబడతారు. నమ్మండి, దేవుడైన యేసుని నమ్మండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలోని 800 కోట్ల జనాభాకి మోక్ష మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారే. బల్ల గుద్ది చెప్పారండి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం మేము చెప్పుతాం, చెప్పి తీరతాం. మీరు నమ్మండి. ఆలోచించండి, నమ్మాలండి. మనం దేవుడైన యేసుని నమ్మిన మనం శ్రమ పడాలి. సువార్త ఇప్పుడు మొదట స్టార్ట్ చేశారు, కష్టపెడదాం. ఒక ఆత్మనైనా రక్షించే పనులు మనం ఉందాం. ఆత్మను రక్షించడం ఎవరికి ఇష్టం అండి? ఒకవేళ లోకంలో ఉన్న మనుషులకు ఇష్టం లేకపోవచ్చండి, కన్న తండ్రికి ఎంతో ఇష్టం. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారుట దేవునికి ఇష్టం. పాపి మారాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మాలంటే నువ్వు చెప్పాలి. అపోస్తలులు అదే చెప్పారు కదా, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇది కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. నీవు నేను కూడా చచ్చి బ్రతకాలి అంటే ఈ లోకంలో నీవు క్రీస్తును నమ్మి అనేక మందికి క్రీస్తులోనికి నడిపించాలి. ఇదే ప్రియమైన దేవుని అన్నారా. చివరగా వచనం చూసి ముగించుకుందామండి. చివరగా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను. చూడండి, యేసు నేను కూడా అన్నాడా? యేసు నాతో కూడా అన్నాడా? యేసు నేను ఉన్నాను అన్నాడా? నో. యేసు ఏకైక ఒకే ఒక్కడు నువ్వు చెప్పాలి. యేసు నేనే 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 అంటే ఆలోచించండి. నేనే నిన్ను రక్షిస్తాను, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. నా ద్వారా భూమి మీద ఉన్న 800 కోట్ల జనాభా ఎవడైనా సవాలండి. ఎవరికైనా యేసుక్రీస్తుని నమ్మి, దేవుడైన యేసుక్రీస్తుని నమ్మితే నీకేంటి? మోక్ష మార్గం, పరలోకంలో చోటు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవడను ఎక్కడికి వెళ్ళలేదండి. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? తండ్రి రొమ్మున కుడి పార్శ్వన ఉన్నాడు. స్టెఫను చూశాడు, నేరుగా చూస్తూ చెబుతున్న మాటలు ప్రియమైన దేవుని వాళ్ళారా, నమ్మండి. అండ్ నమ్మడం అంటే ఆసామాసి కాదండి, నమ్మాలి. ఎలా నమ్మాలి? నమ్మి నమ్మకంగా పని చేయాలి. ఏదో వచ్చాము విన్నాము అంటే కాదు. అక్కడ అపోస్తలులు ఏం చేశారండి? అపోస్తలులు యేసుక్రీస్తుని నమ్మారు, యేసుక్రీస్తుని ధరించుకున్నారు. వాళ్ళు పడిన కష్టం చూడండి. అందుకంటే అపోస్తలుల కార్యములు. దేవుడైన యేసుని నమ్మారు. ఖడ్గము ఏం చేశారండి? ఖడ్గం చేత నరికింపబడ్డారు, రంపములతో కోయబడ్డారు. అండ్ ఇలాంటి మంచి పాట, 1 గంట మెసేజ్ ఒక పాటలో ఉంటుందండి. మా జాన్సన్ అన్న కట్టిన పాట చూసారా ప్రియమైన దేవుని వల్ల. ఎన్నో అద్భుతమైన పాటలు అండి, నేర్చుకోండి. మంచి మంచి పాటలు అండి, ఆత్మీయంతో కూడిన పాటలు. 1 గంట మెసేజ్ ఇప్పుడు 5 నిమిషాలు, 4 నిమిషాలు. ఎవరి కొరకు అండి? నీ కొరకు, నా కొరకు. ఒకవేళ మరి ఒక వ్యక్తి మారాలంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన మారాలి. పలానా సంఘానికి వెళ్తుంది ఈమె, ఎందుకు అలా ఇంత విధేయతగా బతికింది? ఎందుకు ఇంతలా తగ్గింపు జీవితం ఉందంటే, నేను యేసుక్రీస్తుని నమ్మాను, ఆయనే నాకు మార్గం. నేనే అన్నాడు కదండి, నేనే మూతి మీద మీస మీద చెప్పాలని నేను యేసుక్రీస్తుని నమ్మి తీరతాను. ఎందుకంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని,
నేనే జీవాన్ని. నా ద్వారా ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఈ లోకంలో ఉన్న వీళ్ళు కుర్చీల గురించి దెబ్బలాడుకుంటారు. ఇప్పుడు 4వ తారీఖున తెలుస్తుంది కదండి, నాకు 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 అని. కానీ కన్న తండ్రి అని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, నా కుమారుడా యేసుక్రీస్తుని ధరించుకో, యేసుక్రీస్తుని నమ్ము, ఇదిగో నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానన్నాడు కదా, వెళ్ళి నీ కొరకు నా కొరకు ఏం చేస్తానన్నాడని, మీకును స్థలం ఉంచుతాను, మీరు కూడా కుర్చీలో కూర్చుని, నా కుర్చీ నీకు ఇచ్చేస్తాను నాన్న, నా కుర్చీ నీది. మోదీ గారు ఇస్తారా? జగన్ గారు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? అని కనీసం ఇక్కడ మన ఇక్కడ ఉంది కదండి, ఏంటి ఆఫీసు, ఏం ఆఫీస్ అండి అది? ఎంఆర్ఓ గారి ఆఫీస్. మరి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇస్తారండి మనకి? ఆలోచించండి. కన్న తండ్రి మంచివాడండి, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించి కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపించాడండి. పంపించి మారండి, నమ్మండి. ఎందుకని? నేనే మార్గాన్ని అన్నాడు కదా, నేనే సత్యాన్ని అన్నాడు కదా, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరూ రారు. పుట్టిన 800 కోట్ల జనాభా ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. మరి తెలుసుకున్నాం మనం అందరం కూడా. నమ్మి ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతామా, లేక లోకంలో కలిసిపోతామా? దేవుడని యేసుక్రీస్తుని అందరూ నమ్మాలా? ఎస్, నమ్మాలి. బహుబలంగా బల్ల గుద్ది చెప్పారు కదండి ఆ రోజున అపోస్తలులు. బహుబలంగా ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్పారు కదండి. మరణ పునరుద్ధానానికి సువార్తేనండి, సువార్త. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తాను.